మోడీ గారు ఆస్ట్రేలియా పర్యటన జనరంజకంగా సాగింది. అఫ్కోర్స్ ఒక ఆస్ట్రేలియా పర్యటనే కాదు, ఇండోనేషియాలో చూసామంటే ఆయన విమానానికి జెట్స్ ఎదురొచ్చి ఆయన ఆహ్వానించి తీసుకొచ్చి చేసిన ఒక భారీ ఆహ్వానాన్ని, స్వాగతాన్ని ఎవరు ఎలా మర్చిపోగలరు? అఫ్కోర్స్ అది ఒక ముస్లిం దేశం అయినా సరే హైందవత్వం ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంది. అది భారతదేశమా అనిపించింది. మరి అంత చక్కగా వాళ్ళు ఆదరించి మంచి ఒడంబడికలు చేసుకున్నారు. వెరీ నైస్. దాని తర్వాత న్యూజిలాండ్ వెళ్ళారు, అక్కడ కూడా మంచి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అన్నిటికన్నా విశిష్టమైనది ఏంటంటే నాకు, ఎందుకంటే ఈ యొక్క ఆస్ట్రేలియా ఓ పెద్ద ఖండం, భారతదేశానికి 4-5 రెట్లు ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఖండంలో పాపులేషన్ ఎంత ఉంటుందండి అన్న అనుకోండి. మన భారతదేశంలో ఎంత ఉందండి పాపులేషన్? 140 కోట్లు. ఒక 5 రెట్లు ఎక్కువ కంట్రీకి ఎంత ఉంటుంది? 5-14 ఎంతండి? 60 600 కోట్లు ఉండాలి, అంతే కదా. కానీ అక్కడ పాపులేషన్ తెలుసండి, మీరు నవ్వకండి, 3 కోట్ల మంది. 3 కోట్ల మందిలో 1 కోటి మందే అసలైన ఆస్ట్రేలియన్స్. మిగతా అంతా 1 కోటి మంది మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్. ఇంకా చిల్లర చితగా వీళ్ళు మన అకౌంట్ మనకన్నా ముందు ఉంటారు పాకిస్తానీ వాళ్ళతో పాటు ఈ చైనా వాళ్ళు ఉంటారు. ఇంకా చిన్న చిల్లర చితక కలిపి ఇంకొక 100 కలిపి 1 కోటి మంది ఉంటారు. అలాంటి దేశానికి వెళ్ళిన మోడీ ఇదే ఫస్ట్ టైం కాదండి. 2014లో వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రి అన్నారన్నమాట, భారతదేశ ప్రధానమంత్రి ఎవరు కూడా మా దేశానికి ఇంతవరకు రాలా ఫర్ ద లాస్ట్ 27 ఇయర్స్ నుంచి అని చెప్పారు. అప్పుడే మోడీ వాగ్దానం చేశాడు, ఇంక ఎప్పుడూ అలా జరగదు, మేము వస్తూనే ఉంటాం అన్నాడు. అలాగే ఆయన ఇప్పుడు 3వసారి ఆస్ట్రేలియా వెళ్ళి హ్యాట్రిక్ చేశాడు. 30,000 మంది ఒక క్రికెట్ స్టేడియంలో ఉండి ఆయన పలికిన ప్రతి మాటకి చప్పట్లు, హర్షధ్వానాలు, మోడీ 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 అంటుంటే ఆ పక్కన ఉన్నటువంటి అది ఆస్ట్రేలియా ప్రీమియర్ వాళ్ళకి ఎంత ముఖంలో సంతోషం వచ్చేసిందో ఆయనే పోయినట్టుగా. అంటే ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతేకాకుండా మోడీ గారి ప్రసంగం కూడా ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఆయన ప్రసంగం సాగదీస్తూ ఈ మెల్బోర్న్లో ఈ యూనివర్సిటీలు నేను ప్రత్యేకంగా 2 సార్లు నేను సిడ్నీకి వచ్చాను, కానీ ఈసారి మాత్రం ఈ మెల్బోర్న్ వద్దా అనుకున్నా, ఎందుకంటే ఈ తెల్లని కాఫీ నేను తాగాలని కోరికతో వచ్చానంటాడు. అక్కడ ఒక స్పెషలైజ్ ఐటెం అది అంటూ అక్కడితో ఆగిపోలేదు ఆయన. పాలు ఎక్కడ పోయినా సరే తేయాకు మాత్రం మందే, చాయ్ తాగేది మాత్రం మనమే, నేను చాయ్ వాలా అని చెప్పుకున్నాను. మళ్ళీ అక్కడ జనాలు గోల 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 అలా సాగింది. అంతేకాకుండా తన ఉద్దేశంలో భారతీయులు అంతా కూడా ఇక్కడ ఇంతమంది ఉండి ఎక్కడున్నా సరే, మెల్బోర్న్లో ఉన్నా, సిడ్నీలో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళ భారతీయతని చెడగొట్టుకోకుండా పంచదార పాలలో కలిసిపోయినట్టుగా ఆ యొక్క సంస్కృతిలో కలిసిపోయి ఆ దేశానికి కూడా మీరు చేసిన సేవను మాత్రం ఎవరు మర్చిపోలేరు అని చెప్తూ, మరి మీరు ఒక కంట మన దేశంలో అవుతున్న డెవలప్మెంట్గా మీరు చూస్తూ ఉండండి, గమనించండి అంటూ పాస్పోర్ట్ విధానం దగ్గర నుంచి ఈ డిజిటల్ దీని వరకు అంతా కూడా వాళ్ళకి ఒకసారి న్యూస్ చెప్పినట్టుగా టకటకట అని చెప్పి ఒక 5-6 ఐటమ్స్ చెప్పడం జరిగింది. మనం చూసిన వార్తలు ముగించే ముందు సంక్షిప్త వార్తలు అని చెప్పేసి చెప్తారు కదా, అలాగా మొత్తం చెప్పుకోవచ్చు. అంటే అది అవసరమే, ఎందుకంటే ఏం జరుగుతుందని పాపం వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది కదా. అంతేకాకుండా ప్రతి భారతీయుని ఇంట్లో కూడా 2 గడియారాలు ఉంటాయి. అంటే ఆయన చూస్తున్నాడు 2 గడియారాలు అంటే, ఒకటేమో ఆస్ట్రేలియా గడియారం ఉంటుంది, అదేమో వాళ్ళ పిల్లలను స్కూల్కి పంపించడానికి. 2వ గడియారము ఇండియా టైం చూపిస్తూ ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికని. అలాగా చమత్కారంగా మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిని, అంతేకాకుండా ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలని వాళ్ళతో ఇంకా రాబోయే కాలంలో ఎలాగ ముందుకు మెరుగుపరుచుకుంటాము. అంతేకాకుండా మన ఆస్ట్రేలియా అంటేనే గేమ్స్కి ఒక బ్రాండ్ లీడరు, మనం కూడా ఎదుగుతున్నాం, మనం కూడా అలాంటి స్థాయికి రావాలని కోరికతో 2028లో మనం
ఈ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఇండియాలో జరిపిస్తున్నాం. అంతే అవకాశం ఉంటే 2036లో ఈ ఒలింపిక్స్ కూడా భారతదేశంలో జరపాలని ఒక బిడ్డర్గా మేము ఉన్నాము. అన్నీ బాగుంటే జరగడానికి అవకాశం ఉంటుందంటూ స్పోర్ట్స్ని కూడా వదలకుండా అక్కడ సాగాడా. ఇదొకలాగా భారతదేశం ఈ మాటలతోనే కాకుండా ఇప్పుడు చేతల్లోకి వచ్చాము. మన సింధు గురించి కూడా చెప్పవచ్చు అనమాట. వాళ్ళ ఇంట్లోకి దూరి కొడుతున్నాము, ప్రజలను ఏం చేయట్లేదు. ఏ టెర్రరిస్టులు అయితే మన వాళ్ళని చంపారో వాళ్ళ ఇళ్ళకి గుసికి మారేగా నీ పన్నట్టుగా మేము అక్కడ వెళ్ళి వాళ్ళకి నాశనం చేశామని చెప్పుకుంటూ వచ్చి ప్రతి విజయాన్ని ఏకలో పెట్టాడు. అది ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఎంత ఎగ్జైట్మెంట్ పిల్లలకే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి భాషల్లో అందరికీ నమస్కారం పెట్టేటప్పటికి ఇంకా హోరెత్తిపోయింది. మరి మోడీ ఎక్కడికి వెళ్ళినా సరే డయాస్పోరాతో ఇంటరాక్ట్ అవ్వటం వలన ఏమవుతుందంటే భారతదేశం విలువ పెరగడమే కాకుండా మోడీ యొక్క చార్మ్ కూడా బయట తెలుస్తుంది ఆ నాయకులకి. అక్కడ అభివృద్ధితో పాటు సపోజ్ మన మన్మోహన్ లాంటి ఆయన ఉన్నానుకోండి, పేపర్ చూస్తే కానీ మాట్లాడలేడు. ఎంత చేసినా సరే పాపం చాలా గొప్ప సేవ చేశారు మన భారతదేశానికి. ఎందుకంటే మునిగిపోతున్న ఆర్థిక పరిస్థితుల్లో దేశాన్ని ఒడ్డుకు చేసింది ఆయనే. మన పాట పాడుకుంటే నడిపించు నానావా అని పాడినట్టు మన భారతదేశం నడిపించాడు ఆయన వల్లనే మనం గట్టు చేరాం, ఒడ్డుకు చేరాం. మరి పాప ఆయన చెప్పుకోలేడు. కొంతమంది మన రేవంత్ రెడ్డి కానీ లేకుంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మోడీ గారు కానీ వాళ్ళు మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తులు. ఏదైనా సరే సమయస్ఫూర్తితో ప్రజలకి ఎలాగ చేరవేయాలనేది చక్కగా చేరవేస్తూ ఉంటారు. అదొక కార్ట్, అదొక వరం. అలాగా మోడీ గారు కూడా చాలా చక్కగా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇంకా చూసుకుంటా ఉంటే సుమారు ఆ ఆడిటోరియంలో 30,000 మంది ప్రజలు పట్టారండి. ఆల్బోని చూస్తూ అసలు ఇంతమంది ప్రజలు మీరు ఎప్పుడు చూడలా. పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచెస్ ఫైనల్ టెస్ట్ జరిగినప్పుడు ఇంతమంది జనాలు చూడలా. వాట్ ఏ గ్రేట్ అని చెప్పి ఆయన అబ్బిపోయిపోయాడు పాపం. అంతేకాకుండా ఆయన చెప్పుకొస్తూ మరి ఈ ప్రాంతంలో డీకెన్ యూనివర్సిటీ చాలా గొప్ప యూనివర్సిటీ. ఈ డీకెన్ యూనివర్సిటీని మేము ఇండియాలో కూడా మేము స్టార్ట్ చేసాము. సుమారు 2024లో దాన్ని స్టార్ట్ చేసాము 2 కోర్సులతో. అది 2026లో మొట్టమొదటిసారిగా కాన్వకేషన్ జరిగింది. అంతేకాకుండా అక్కడ ఫీజులు మొత్తం కలిపి 21 లక్షలే. ఆయన ప్రతి భారతీయుడు కూడా అక్కడ చదువుకోవచ్చు, ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి వివరించారన్నమాట. ఇంతవరకు కొన్ని కోర్సులు 2 కోర్సులు పెట్టాము, ఇప్పుడు ఇంకా రకరకాల కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పాడనమాట. మరి ఫారిన్ డిగ్రీతో మన ఇండియాలో ఉన్నప్పుడు చక్కగా చదువుకొని సబ్జెక్ట్ నేర్చుకొని ప్రపంచాన్ని వెళ్ళొచ్చు కదా యువతరం. ఒకసారి ఆలోచించండి. వేరే దేశాలకు పోయి వాళ్ళు వాళ్ళ కప్పులు కడిగి చేసి వాళ్ళు పెట్రోల్ కొట్టి ఎందుకు ఇవన్నీ? 21 లక్షలు అంటే పెద్ద ఎక్కువేం కాదు. గీతం కాలేజీలో ఫీజు ఇంజనీరింగ్ కాలేజీకి 20 లక్షలు ఎంత ఉంటుంది. హాయిగా గుజరాత్లో సేఫ్ ప్లేస్లో ఏమైనా సమస్య వస్తే మోడీ గారు నేను ఉన్నాను వచ్చేస్తానైనా. ఆలోచించండి విద్యార్థులారా. అక్కడికి ఇక్కడికి వెళ్ళకండి. వాళ్ళు చెప్పారు మాకు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, అక్కడ రకరకాల కోర్సులకి మేము ఇంట్రడ్యూస్ చేస్తామని. మరి ఇలాంటి అనేకమైనవి అన్నీ కూడా పాపం అంటే ఆయన అంతా కూడా ఎక్కడ మర్చిపోడు. నేను మర్చిపోతూ ఉంటాను కానీ ప్రిపేర్ చేసుకున్నా సరే కొన్ని మర్చిపోతూ ఉంటాను. కానీ ప్రధాని మోడీ మాత్రం మర్చిపోడు. ఆయనకున్న ధ్యాస, ఆయనకున్న అంకిత భావం అలాంటిది. ప్రతి దాన్ని కూడా దేన్ని వదలకుండా ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఆఖరికి మన సాటర్డే సండే వచ్చినప్పుడు మీరంతా కూడా గుళ్ళకి వెళ్తూ ఉంటారు, సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు, ఆ తర్వాత బాంగ్రా డ్యాన్సులకు పిల్లలు చేస్తుంది చూస్తూ ఉంటారు. వాట్ నాట్, హీ హ్యాడ్ టచ్ ఎవ్రీథింగ్. ప్రజల హృదయాల్ని ఎలా దోచుకోవాలో అనేది తెలిసిన ఎరిగిన మోడీ అన్ని రకాలుగా మిస్మరైజ్ చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంతో సంతృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. కథ కంచికి మనం ఇంటికి. దీని గురించి మీ కామెంట్ అని చెప్పండి. సీఎం రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి యూనియన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మనకండి. బాయ్.